జిల్లా కార్యదర్శి ఏం అప్పారావు గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిఐటియు నాయకులు కాకుమాన్ నాగేశ్వరరావు గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగు నల్గొండ రైతు సంఘం సీనియర్ నాయకులు నరిశెట్టి ప్రధానంగా నేను ఒక 2 నిమిషాలు ఇచ్చింది. ఆ తర్వాత పని ప్రారంభించకుండా వాళ్ళు దాన్ని పొడిగించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న 2 అంశాలు ప్రధానమైన కారణం. ఒకటి, ఈ ప్రాంతం వామపక్ష భావంగా ఒక వినతిపత్రాన్ని ప్రభుత్వానికి ఇవ్వటం వలన దీన్ని మనం ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది నిర్ణయానికి ప్రభుత్వం పెదనందిపాడు ప్రాంతం, పర్చూరు ప్రాంతం 55,000 60,000 ఎకరాలు ఆయకట్టుని ఎందుకు విస్మరిస్తున్నాయో అర్థం కాకుండా ఉంది. ఈ గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో దీన్ని ఎక్సెస్ స్టాఫ్ తీసుకొచ్చి మేము నల్గొండ రైతు సంఘం సభ్యులను కాంట్రిబ్యూట్ చేసి 4 లక్షల రూపాయలు కాంట్రిబ్యూట్ తీవ్రమైన కృషి చేస్తున్నారు. వారిని దీని గురించి దీని కార్యాచరణ, ఇక మనం చేయాల్సిన కార్యాచరణ దీన్ని సాధించే సమావేశానికి అధ్యక్షుడు రైతు సంఘం నాయకులు హరిబాబు గారు. గుంటూరు ఛానల్ విస్తరణ పెదనందిపాడు ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ. గుంటూరు ఛానల్ ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రారంభమై నాగార్జున యూనివర్సిటీ, కాజా, నంబూరు గ్రామాల మీద నుంచి పత్తిపాడు వరకు ఉంది. ఈ ఛానల్ కనుక పత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను, పర్చూరు ఈ 4 మండలాలకి విస్తరింప చేస్తే సుమారు 50,000 ఎకరాలకు పైగా సాగునీరు, 50 గ్రామాలకి మంచినీరు అందటానికి అవకాశం. ఆ ప్రాంత ప్రజలు ఒక 70 ఏళ్ల నుంచి దీన్ని కోరుకుంటా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు సఫలీకృతం కాలేదు. అందువల్ల మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే గుంటూరు ఛానల్ని విస్తరించాలని. దాన్ని విస్తరించాలంటే అవసరమైన భూసేకరణకి 113 కోట్లు అవసరం అవుతుంది. భూసేకరణకు ఆల్రెడీ కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చారు. ఈ 113 కోట్లు కేటాయించి ముందు భూసేకరణ చేయాలని ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని, ఇతర ప్రతినిధులను కూడా, మంత్రిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే గుంటూరు ఛానల్ కనుక విస్తరణ జరిగినట్లయితే ఆ ప్రాంతం సుభిక్షంగా, సుసంపన్నంగా మారటానికి అవకాశం ఉంది. చాలా చిన్న అమౌంట్ ఇది. భూసేకరణ తర్వాత ఆ కాలువలు తవ్వటానికి వాటికి సుమారు ఇంకో 200 కోట్లు అవసరం అవుతాయి. అంటే మొత్తం 300 కోట్లు కనుక ఖర్చు చేసినట్లయితే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. అందువలన మేము రైతు సంఘాల తరఫున ఈ ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమం విజయవంతం కావడానికి అందరూ కూడా సహకరించాలని, ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేమందరం కృషి చేస్తామని కూడా తెలియజేస్తాం. గుంటూరు ఛానల్ని పర్చూరు వరకు పొడిగించాలని చెప్పేసి 1936 నుంచి రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఆందోళన జరుగుతూ ఉంది. ఎన్నికలు జరిగినప్పుడల్లా ప్రభుత్వాలు మేము గుంటూరు ఛానల్కి నిధులు కేటాయిస్తామని చెప్పేసి చెప్తున్నారు. 64లోనే విచిత్రం ఏంటిదో నేను సర్వే చేశారు, 64లో సర్వే చేశారు. కానీ ఇంతవరకు పైసా కేటాయించాల. మేము ముఖ్యమంత్రి గారిని అడిగేది ఏంటంటే 50 గ్రామాలకు సాగునీరు, అదేవిధంగా 50,000 ఎకరాలకి సాగునీరు, 50 గ్రామాలకు త్రాగునీరు వచ్చేటువంటి ఈ ప్రాజెక్టుకి 260 కోట్ల రూపాయలు కేటాయించలేరా అని అడుగుతున్నాం. అప్పులు చేస్తున్నారు, సంక్షేమ పథకాలు పెడుతున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. మరి రైతులకు సంబంధించినటువంటి ఈ చిన్న ప్రాజెక్టుకి మీరు డబ్బులు కేటాయించలేరా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి, వెంటనే దీనికి నిధులు కేటాయించాలి. కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇచ్చారు, బాపట్ల కలెక్టర్ గారు పర్చూరు మండలానికి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ రకంగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు నోటిఫికేషన్ ఇస్తే కుదరదు, 113 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తే కుదురుద్ది. డబ్బులు కేటాయించకుండా నోటిఫికేషన్ ఇస్తే ఏ ఉపయోగం లేదు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ గుంటూరు ఛానల్కి నిధులు కేటాయించకపోతే భవిష్యత్తులో దశల వారీగా ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. రేపు 15వ తారీఖున కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తాం. ఆ తర్వాత గ్రామాన తిరిగి పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లోనూ 50 గ్రామాల్లోనూ తిరిగి 5 మండలాల్లో ఉన్నటువంటి 50 గ్రామాల్లోనూ తిరిగి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని